నమస్తే అన్న. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను హెల్త్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తాను. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తాను. మా సమస్య ఏందంటే, ఈరోజు మేము సోమాజిగూడలో జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ యేసుకొని అన్ని జిల్లాల నుంచి వచ్చాము. అన్ని డిపార్ట్మెంట్ నుంచి. మా సమస్య ముఖ్యమైనది ఏందంటే, ఎలక్షన్ కాకముందుకి రాజకీయ నాయకులు మమ్మల్ని వాడుకొని, ఎలక్షన్ అయి గెలిచినాక వాళ్ళు రాళ్ళు ఇసురుతుంటే అవి మా అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి తాకుతున్నాయి. ప్రజా ప్రభుత్వం అని అన్నారు. మేము ప్రజా ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. కానీ మాకేందంటే ఆ దెబ్బలు మళ్ళా లాస్ట్ జరిగిన దెబ్బలు కూడా కోలుకోక ముందుకే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ దెబ్బలు కొడుతుంది. మాకు ఒక్క ఉద్దేశం ఏంటంటే, ప్రజాపాలనలో ఏమన్నామంటే అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని కార్పొరేషన్ చేస్తా అని చెప్పారు. మళ్ళీ సమాన పనికి సమానం. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా రెగ్యులర్ చేయమని చెప్తలేము. మేమేమంటే కార్పొరేషన్ చేస్తే ఇప్పుడు జీఎస్టీ దేనికి కడతారు? ఒక వస్తువు కొంటే వస్తువు కడతారు. అంటే ఇప్పుడు మేము ఒక వస్తువు అయిపోయినాం. అంగట్లో అమ్మే బొమ్మలాగా అయిపోయారు అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్. అలా కాకుండా జీఎస్టీ తీసేసి మాకు కార్పొరేషన్ చేస్తే సమాన పనికి సమానం. ఇప్పుడు 60 జీవో ఇచ్చారు. 60 జీవో వచ్చి 2 సంవత్సరాలు 2021లో వచ్చింది. అది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేరు. 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి, 8 నెలలకి బడ్జెట్ ఇస్తే అప్పుడు ఒక 2 నెలలు, 3 నెలలు జీతం ఇస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ వల్ల మళ్ళీ ఈఎస్ఐ, పిఎస్ఐ కూడా సక్రమంగా కడతలేరన్న వాళ్ళు. దానివల్ల మాకు హాస్పిటల్ పోతే కూడా మీ ఈఎస్ఐ కార్డు యాక్టివ్ లేదు, మీ పిఎఫ్ కట్టట్లేరు అని చెప్పేసి మాకు వస్తున్నాయి అన్న. ఇలా కాకుండా మేము ప్రభుత్వానికి రేవంత్ అన్న గారికి విన్నవించింది ఏంటంటే, అన్న మీరే ఎలక్షన్ టైంలో చెప్పారు మాకు కార్పొరేషన్ చేస్తాను, దయచేసి ఇప్పుడు అసెంబ్లీలో 9వ తారీఖు నుంచి జరుగుతుంది డిసెంబర్లో, మా అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ని నాయకుల్ని కూడా పిలిచి మాతో చర్చలు జరిపించి మాకు కార్పొరేషన్ చేసి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ ఆల్.